గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ రాశుల వారు ఏ రంగులు ధరించాలి, ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి. ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని, అదేవిధంగా ఆ రాశుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. రెండోది, అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. అదే అనుకోనటువంటి కలర్స్ మనం ధరిస్తే, వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం. అందుచేత మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం, మనం తరచు ఏ దేవాలయానికి వెడితే మంచిది, ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది, మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మన రాశి గురించి తెలుసుకుందాం. తులారాశి. మరి ఈ తులారాశి వారికి ధరించవలసినటువంటి రత్నాలు డైమండ్ ఎక్కువగా ధరిస్తూ ఉంటారండి. రాశి అధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు. డైమండ్, నీలం, గ్రీన్ ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. సరే, వస్త్రాల్లో ఈ రాశి వారు మొట్టమొదటి ప్రాధాన్యత కలిగిన వస్త్రం తెలుపు రంగును ధరించాలి. 2, గ్రీన్ కలర్ ధరించాలి. లైట్ బ్లూ కలర్ ధరించాలి. ఈ 3 వీరి విజయానికి సోపానం లాంటివి. ఈ 3 వస్త్రాలు ధరించడం ద్వారా, రత్నాలు కూడా ఇవే అనుకోండి, అంటే డైమండ్, గ్రీన్, లైట్ బ్లూ, ఈ 3 రత్నాలు ఎక్కువగా పనిచేస్తాయి. ఈ వస్త్రాలు ధరించడం ద్వారా ఒకవేళ ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఎవరితో మాట్లాడడానికి వెళ్ళాలి, చర్చలకు వెళ్ళాలి, వారితో ఏదో ముఖ్యమైన విషయం సంప్రదించాలి, మనం విజయం సాధించాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క రంగులు ధరించాలి. వివాహాది విషయాల్లో, అలాగే ఉద్యోగాది విషయాల్లో, ముఖ్యమైన కార్యక్రమాల్లో బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇవి ధరించాలి. మిగిలినవి ధరించకూడదని కాదండి, అవి తక్కువ ధరించాలి, మామూలు టైముల్లో ధరించాలి. ముఖ్యమైన పనులకు మాత్రం మనం చెప్పినవే ధరించాలి. అంతేకాకుండా సంఖ్యలు, టోటల్ సంఖ్యలు కూడా ఎక్కువగా మీరు 5, 6, 8 సంఖ్యలు వచ్చేటట్లుగా ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువగా 5, 6, 8 సంఖ్యలు రావాలి. అంటే ఫస్ట్ సంఖ్య 6 రావాలి, తర్వాత 5, తర్వాత 8. ఈ 3 సంఖ్యలు ఎక్కువగా వచ్చేటప్పుడు కూడా మీకు విజయం మీ సొంతం అవుతుంది. అంటే టోటల్ సంఖ్య, వెహికల్స్ టోటల్ సంఖ్య, అలాగనే మనం ధరించవలసినటువంటివి, ఇటువంటి నంబర్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మనం వాడాలి. ఇంకా 3వది ఏంటి అంటే దైవం ఆరాధన. శుక్రుడు అన్నమాట. శుక్రుడికి అధిపతి అమ్మవారు. అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. శివాలయానికి వెళ్ళండి. ఆ పక్కన పార్వతీదేవి మాత ఉంటారు, వారిని పూజించండి. ఆ అమ్మవారిని కొలవండి. కలువు పువ్వులతో కొలవండి, మీ ఇష్టం. ఏ పుష్పాలైనా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి మల్లి పుష్పాలతో పూజించండి. తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది. అంటే మీరు ఈ యొక్క వస్త్రాలు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుని సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు.
తెలుపు, గ్రీన్, లైట్ బ్లూ కలర్ 5, 6, 8 సంఖ్యలు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. స్వస్తి. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ రాశుల వారు ఏ రంగులు ధరించాలి, ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి. ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని, అదేవిధంగా ఆ రాశుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. రెండోది, అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. అదే అనుకోనటువంటి కలర్స్ మనం ధరిస్తే, వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం. అందుచేత మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం, మనం తరచు ఏ దేవాలయానికి వెళితే మంచిది, ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది, మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మన రాశి గురించి తెలుసుకుందాం. మరి సంఖ్యల్లో ఎక్కువగా 1, 2, 4, 7, 9 ఈ నెంబర్స్ ఎక్కువగా వాడటం మంచిది. అంటే ఈ యొక్క వస్త్రాలు, ఈ యొక్క రంగులు ధరించడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి ఏదైనా పని చేసినప్పుడు మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం సంప్రాప్తం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, వివాహాది ప్రయత్నాలు, పెళ్లి చూపులకి, ముఖ్యంగా పెళ్లి చూపులకి వెళ్ళేప్పటికి అమ్మాయికి ఏ రంగు వేయాలి, అబ్బాయి ఏ రంగు ధరించాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాగా, ఉన్నతమైనటువంటి పని మీద మనం వెళ్ళేప్పుడు ఏమి చేయాలనే ఆలోచనలు సాధారణంగా రావు. అంచేత అటువంటి వారికి ఈ యొక్క విషయాలన్నీ ఉపకరిస్తాయనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది. అందుచేత మేషరాశి వారు మనం చెప్పినటువంటి రంగులు ధరించడం ద్వారా వాళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి కార్యజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు. కాబట్టి ముఖ్యమైన విషయాలకి, ముఖ్యమైనటువంటి పనులకి నెంబర్స్ వాడేటప్పుడు ఈ నెంబర్లు వాడండి, రంగులు వాడేటప్పుడు ఈ రంగులు, మనం చెప్పిన రంగులు వాడండి. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించండి. అంటే శివారాధన బాగా కలిసి వస్తుంది. కాలభైరవ ఆరాధన కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రస్తుతం శని దోషం ఉన్నది కాబట్టి శని భగవానుడు, శనీశ్వర ఆరాధనతో విజయాన్ని పొందగలుగుతారు. స్వస్తి.